కేటీఆర్ ఉత్తర కుమార పలుకులు చెబుతారని తేలిపోయిందని కాంగ్రెస్ నేత ఎన్ఎం శ్రీనివాస్ అన్నారు. ఒంటి చేతో పార్టీని నడిపిస్తానని చెప్పిన కేటీఆర్ ఇప్పుడు ఎందుకు ఏసీపీ విచారణకు భయపడుతున్నారని ప్రశ్నించారు. హరీష్ చేసిన సవాల్కి తాము ఏసీపీ విచారణకు ఆదేశించామని గుర్తు చేశారు. అయ్యా నువ్వే ఒక సూపర్ స్టార్ అని చెప్పినావు కదా, కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు, ఎందుకు రావట్లేదు అంటే నేనే చాలు మీకు, నేను మా బావ సరిపోతుంది, దాన్ని కేసీఆర్ ఎందుకు అని చెప్పి గొప్పలు చెప్పుకున్నావు కదా. మరి అసెంబ్లీలోనే పార్టీని వంట చేతితో నువ్వు నడపగలిగే సామర్థ్యం నీకు ఉంది అని చెప్పినోడివి. లొటపీస్ కేసు ఏమీ లేదు, దాంట్లో అంతా పద్ధతి ప్రకారం జరిగింది అని చెప్పినోనివి. ఎందుకు నీకు లాయర్ కావాల్సి వచ్చింది? ఇప్పుడు నువ్వు సూపర్ స్టార్వి, మరి నీకు ఒక సపోర్టింగ్ స్టార్, సైడ్ స్టార్ కావాలనా? అసెంబ్లీలో చెప్పిండ్రు కదా మీ బావగారు, విచారణ చేసుకోపో అని చెప్పిండ్రు. మరి ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది. అసెంబ్లీలో విచారణ చేసుకో అని చెప్పి బీఆర్ఎస్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్న ప్రముఖమైన నాయకుడు చెప్పిన తర్వాత ఆయన మాటను అనుసరించి ముఖ్యమంత్రి గారు లేదా ప్రభుత్వం విచారణ చేస్తుంటే ఆ విచారణలో పాల్గొనకుండా వెనక్కి పోవడం అనేది ప్రివిలేజ్ మోషన్ కిందికి వస్తుందా రాదా చూడాలి. ఒకసారి అసెంబ్లీ రూల్స్ రెగ్యులేషన్స్ను చూసుకొని చూడాలి. ఎందుకంటే ఒక పార్టీ తనకు తానుగా విచారణ చేయమని చెప్పి ప్రభుత్వం వాళ్ళ మాటలు విని విచారణకు ఆదేశించి విచారణ జరుగుతుంటే విచారణకు పోకుండా తప్పించుకుంటే మరి దాని మీద ఏమైనా చర్య తీసుకోవచ్చా? ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మీరు అబద్ధం చెప్పినట్ట అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. జనవరి 22 నుంచి స్టార్ట్ అయింది ఈ స్కామ్. మొదటి అగ్రిమెంట్ జరిగింది, తర్వాత వేరే కంపెనీ వచ్చింది అగ్రిమెంట్లోకి. సీజన్ 9, 10, 11, 12 4 సీజన్లకు అగ్రిమెంట్ జరిగింది. ఒక్క సీజన్ జరిగింది, ప్రభుత్వం మీద భారం పడ్డది. స్పాన్సర్స్ వెనక్కు తప్పుకున్నారు, విచిత్రంగా తప్పుకున్నారు. అది కూడా 2-3 రోజుల వ్యవధితోటే. తర్వాత డబ్బులు చెల్లింపైనాయి, అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి గవర్నమెంట్ ముందుకు వచ్చి అగ్రిమెంట్ చేసుకుంది. మొత్తానికి 600 కోట్ల రూపాయల లావాదేవీలు జరగాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. విత్డ్రా అయిన కంపెనీ ఏమో నాకు నష్టం జరుగుతుందని విత్డ్రా అవుతుంది, అదే సందర్భంలో కొద్ది రోజుల వ్యవధిలో ప్రభుత్వం ఎంటర్ అవుతుంది. అంటే ఆ నష్టం జరిగే కార్యక్రమానికి మీ అనుమతితోటి అగ్రిమెంట్లో నోట్ ఫైల్లో మీ సంతకంతో ప్రభుత్వం ఎంటర్ అయ్యి 600 కోట్లకు పూచీకత్తులాగా సంతకం పెడుతుంది అంటే దీని మీద కూలంకషంగా విచారణ జరపాలనా వద్దా? కేవలం నీ ఇంటి మీద డ్రోన్ ఎగరేసినందుకు అప్పుడు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి 9-10 రోజులు జైల్లో పెట్టినావు. ఆయన మీలాగా నాకు లాయర్ కావాలి, సపోర్టింగ్ యాక్టర్ కావాలి, నా పక్కన ఇంకెవరో కావాలని అడగలేదే. చట్టం తన పని తాను చేసుకుంటున్నందుకు కక్షపూరితంగా మీరు వ్యవహరిస్తున్నారని తెలిసి కూడా చట్టానికి లోబడి ఆయన జైలుకు పోయిండు. మీలాగా గేటు దాకా పోయి వెనక్కి పారిపోలే. మరి ఏ లెక్క ప్రకారం మీరు గేటు దాకా పోయి మళ్ళీ వెనక్కి పోతూ ఉన్నారంటే మీవన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలు. ఇంత పొడుగు బిక్తామని చెప్పి చెప్తావు, లాస్ట్కి వస్తే మామూలు కార్యకర్తకున్న తెగువ కానీ తెగింపు కానీ మీకు ఉండదు.